అయ్యో సార్, చూసారా? అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏంటో వీళ్ళంతా. కేసు రాసేయమంటావా? అంతేకాదు సార్, లైకులు కూడా కొట్టట్లేదు. కేసు రాసేయమంటావా? ఊరుకోండి సార్, మీరు మళ్ళీ మళ్ళీ కేసు అంటారు. మీరు కేసు రాస్తే మాత్రం వాళ్ళు ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తారా ఏంటి? మన గురించి తెలుసు కదరా నీకు. స్టేషన్ లేసి కుమ్ముడు కుమ్మామనుకో అందరూ సబ్స్క్రైబ్ చేసేస్తారు. అయ్యో, అంత పని చేయకండి సార్, వద్దు వద్దు. ఏదో సరదాగా అన్నాను లేవోయ్, నిజంగా జైల్లో వేస్తావా ఏంటి? అయినా మన వాళ్ళు మంచోళ్ళరా, మంచి కంటెంట్ పెడితే బాగా ఎంకరేజ్ చేస్తారు. లాస్ట్ టైం మనం పెట్టిన కిడ్నాప్ వీడియో కూడా బాగా ఫేమస్ చేశారురా. చాలా మంచోళ్ళరా మన సబ్స్క్రైబర్స్. వాళ్ళ కోసమే కదా ఇప్పుడు పార్ట్ 2 కూడా తీస్తున్నాం. ఒకవేళ ఎవరైనా పార్ట్ 1 చూడలేదనుకో, వాళ్ళ కోసం ఒక రీక్యాప్ వేస్తాము, చూసేయండి. అంతేకాదు, కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డాడీ ఇక్కడే ఉన్నాడు, నాకు దొరికేసావు, నేను పట్టేసుకున్నా డాడీ నేను. ఎవరి పాప? అయ్యి బాబోయ్, ఈ పాప ఎవరు? నన్ను తగులుకుంది. జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. డాడీ డాడీ ఆగు, నన్ను వదిలేసి వెళ్ళిపోకు మళ్ళీ. అయ్యో బాబోయ్, ఏంటి పిల్ల నన్ను ఎలా తగులుకుంది? అసలు నాకు పెళ్ళే కాలేదు, నన్ను డాడీ అంటదేంట్రా నాయనా? అమ్మయ్యా, ఈ బ్రేక్ టైం ఉంటుంది, ఎంత సుఖంగా ఉంటుందో. సార్ సార్. ఎవర్రా బాబు మళ్ళీ వచ్చింది? అది సార్, యాక్చువల్ గా ఒక చిన్న పిల్ల తప్పిపోయింది. సరే, ఇప్పుడు కేసు రాసేయమంటావా? సార్ మీరేంటి సార్ ఒకటే మాట్లాడుతున్నారు? కేసు రాయడం ఏమని రాసేస్తారు చెప్పండి. అదంతా నాకు తెలియదమ్మా, అది మా బుల్రెడ్డి చూసుకుంటాడు. నేను ఇంకెప్పుడు రాను, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మో గాయస్, నాకే తెలియకుండా నేను ఈ స్వీటీకి ఎక్కడో కనెక్ట్ అయిపోయినట్టున్నాను. ఆ చిన్నపిల్లతో ఉంటుంటే చాలా బాగుంది. స్వీటీ, అయ్యో స్వీటీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓ మై గాడ్, స్వీటీ కనబట్టలేదు గాయస్. అయ్యో అయ్యో, అసలు ఏం జరిగింది స్వీటీకి? ఇల్లు మొత్తం ఎతికానే, ఎక్కడా కనబడలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పటిదాకా ఇక్కడే ఉండేది కదా. ఆ పోలీసోడు వచ్చాడని అలా బయటికి వెళ్ళాను ఒక 5 నిమిషాల్లో. అసలు పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమీ అర్థం కావట్లేదు గాయస్. అయ్యో, అనవసరంగా బజ్జీలు కొట్టి రంగమ్మ బజ్జీలు మిస్ అయిపోయాను గాయస్. సరేలే కానీ అసలు ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందంటారు? నిజంగా వాడే మాయం చేశాడంటారా? సరే, ఒక పని చేద్దాం, మనం కూడా ఊరంతా ఒకసారి వెతికేసి దొరక్కపోతే వాడిని బొక్కలో తోసేద్దాం గాయస్. చలో, మన వేట మొదలు పెడదాం. 10 నిమిషాల ముందు మంచి నిద్రపోయి లేచాను, ఇప్పుడు వెళ్ళి ఆడుకుంటాను. డాడీ ఎక్కడ ఉన్నాడు? డాడీ బయట పోలీస్ అంకుల్ తో మాట్లాడుతున్నారు. నా పోలీసు వాళ్ళంటే భయం. నేను లోపల వెళ్ళి ఆడుకుంటా. ఇక్కడ బయట కూర్చొని ఆడుకుందా. అమ్మో, స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళాను, నాకు స్విమ్మింగ్ రాదు, భయం. డాడీ వచ్చినాక లోపలికి వెళ్ళి ఆడుకుందాం ఇద్దరం. ఈ రోజు నా టైం చాలా బాగుంది. దొంగతనానికి రాగానే నాకు బర్గర్ దొరికింది. తినేద్దాం. యమ్మీ యమ్మీ, చాలా బాగుంది. ఆ పిల్ల ఎవరు? చెప్పాను కదా నా టైం బాగుందని. ఆ చిన్న పిల్ల నమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. తనతో నేను ధనవంతుని అయిపోతా. ఈ బొంగులో బర్గర్ ఎవరికి కావాలి? పక్కన పడేద్దాం. ఫస్ట్ ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోదా. ఎవరు నువ్వు? మా ఇంట్లో ఎందుకున్నావు? అయినా ఇంత జిడ్డుగున్నావు నువ్వు, జిడ్డు అంకుల్. ఈ పిల్లేంటి నాతో ఇలా మాట్లాడుతుంది? ఓకేలే, మనకు కూడా మంచిదే. ఫ్రెండ్లీగా మాట్లాడితే తొందరగా తీసుకెళ్లిపోవచ్చు. సరే, ఏదో ఒకటి చెప్పేద్దాం. అంటే పాప, నేను ఇక్కడ పని చేస్తూ ఉంటాను, క్లీనింగ్ కోసం వచ్చాను. అవునా, హాయ్. పేరేంటి? నీ పేరు జిడ్డు అంకులేనా? నేను కరెక్ట్ గానే చెప్పానా? నన్నేంటి జిడ్డంకులు అంటుంది? సరేలే, ఏదో ఒకటి కనెక్ట్ అయిపోయింది కదా, అదే కంటిన్యూ అయిపోదాం. అవును పాప, నా పేరు జిడ్డంకులే, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నాకు తెలుసు, ఈ స్వీటీ ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తాది. స్వీటీ ఇస్ ద బెస్ట్. సరే గాని, నీకు మంచి ఆడుకునే ప్లేస్ చూపిస్తాను, వస్తావా? అంకుల్, నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? పాప, నేను చెప్తాను, నాతో వచ్చేరా, సంఖ్యకు. ఎక్కేసాను అంకుల్, పదండి వెళ్దాం. అమ్మయ్య, నా పని ఈజీగా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. అంకుల్ అంకుల్, మనం ఎందుకు గోడ దూకొచ్చాం? గేట్ నుంచి వెళ్ళొచ్చు కదా. అయ్యి బాబోయ్, కనిపెట్టేసినట్టుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేద్దాం. అంటే పాప, మీ డాడీ బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే తిడతాడు కదా, నీకు కూడా తెలుసు కదా, అందుకే వెనక నుంచి వెళ్తున్నాం. అవును, నిజమే అంకుల్, మా డాడీ బయటికి వెళ్ళి ఆడితే తిడతాడు. అండ్ అయినా బయట పోలీస్ అంకుల్ కూడా ఉన్నాడు. అయ్యి బాబోయ్, పోలీసు వాళ్ళ ఎక్కడున్నారు? వామ్మో, పోలీసు వాళ్ళు నిజమే. తొందరగా వెళ్ళిపోవాలి, వెళ్ళిపోదాం.
వర్క్ ఏంట్రా బాబు అసలు చేయలేకపోతున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కానీ చాలా కష్టం. ఆ పిల్లేంటి అక్కడ ఉంది? ఆ పిల్ల ఎవరు? అతను ఎవరు? కొత్తగా కనిపిస్తున్నారే, ఎప్పుడు చూడలేదు ఈ ఏరియాలో. ప్యూరి ఇంటికి ఎవరో పోలీసులు కూడా వచ్చినట్టున్నారే. సరే వర్క్ అవ్వగానే వెళ్ళి ఒకసారి చూద్దాం. అమ్మయ్యా, ఏదోలా ఎస్కేప్ అయిపోయాం. మొత్తం మీద పిల్ల నాతో వచ్చేస్తుంది. అంకుల్ అంకుల్ ఇంకెంత దూరం? వచ్చేసింది పాప, ఇక్కడే పక్కనే. ఓకే జిడ్ అంకుల్. అబ్బా ఊరంతా ఎతికేసాను, ఇంకా ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది. సర్లే ఇక్కడ కూడా ఎతికేసి వెళ్ళి ఆ ఎర్ర బాబుని బొక్కలో తోసేద్దాం ఇక్కడ దొరక్కపోతే. ఎయిర్పోర్ట్ ఏంటి ఇంత పెద్దగా ఉంది? సర్లే ఏదో ఒకటి పైన ఎతికేసి వెళ్ళిపోదాం. అమ్మయ్యా, ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసా. తొందరగా ఈ బుడ్డదాన్ని దుబాయ్ తీసుకుని వెళ్ళి అమ్మేయాలి. అంకుల్ అంకుల్ ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? మనం ఎక్కడికి వచ్చాం? అది పాప ఆడుకుందామని తీసుకుని వచ్చాను. రా రా మనం వెళ్ళి ఆడుకుందాం. అంకుల్ ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంది, మనం ఎక్కడ ఆడుకుందాం? పైకి వెళ్ళి ఆడుకుందాం, పైన చాలా బాగుంటది. పద వెళ్దాం. ఓకే అంకుల్ వెళ్దాం పదా. అమ్మయ్యా, ఈ పిల్లని ఏదో ఒకలాగా అమ్మేసి మనం డబ్బులు చేసుకోవచ్చు. యాహూ, జింగిలక్కడ జిలాపీ. వామ్మో, ఈ పోలీసోడు ఏంటి ఇక్కడ ఉన్నాడు? అంకుల్ నువ్వు కిందకి వెళ్తున్నావు, జిడ్ అంకుల్ ఎక్స్కలేటర్ పైకి వెళ్ళేది. అది పాప, నేను వాటర్ బాటిల్ తీసుకురావడం మర్చిపోయాను. నువ్వు పైన ఆడుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వాటర్ బాటిల్ తీసుకుని వచ్చేస్తాను. ఓకేనా? అమ్మో, ఆ పోలీసుడు చూసేస్తాడు. ఈ పిల్లని ఇక్కడే వదిలేయడం బెటర్. ఇక్కడే ఉండు, నేను వాటర్ బాటిల్ తీసుకుని వచ్చేస్తాను. ఓకేనా? ఓకే అంకుల్ నేను ఇక్కడే ఆడుకుంటాను, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఓడి బాబోయ్, తొందరగా వెగెత్తాలరా బాబు, పోలీసుడికి దొరికానంటే కొల్లబడి చేస్తాడు. వామ్మో, జస్ట్ మిస్ రా బాబు, లేకపోతే నన్ను పక్క స్టేషన్ లో వేసేసేవాళ్ళు ఈ రోజు. మనం ఇంకెక్కడెక్కడ కనబడకూడదు. జంపు జిలాని. నాకు అక్కడ చాక్లెట్స్ కనిపిస్తున్నాయి, నేను వెళ్ళి తింటాను. వాయమ్మో, ఎంత వెతికినా కనబట్లేదు. సరే ఇంక వెళ్ళిపోదాం. వావ్, ఇంత పెద్ద చాక్లెట్ వచ్చిందో, సూపర్ యమ్మీ. అక్కడ ఏదో ఉంది, నేను అక్కడికి వెళ్తాను. ఈ ప్లేస్ చాలా బాగుంది, నేను లోపలికి వెళ్ళి ఆడుకుంటాను. వావ్, ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో. ఆ జిడ్ అంకుల్ నన్ను ఇక్కడ తెచ్చి మంచి పని చేశాడు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని చాక్లెట్ తింటాను. The destination will arrive soon. ఏంటి ఆంటీ ఏదో చెప్తుంది? అయ్యో, నేనే చేశాను మొత్తం. అసలు ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కావట్లేదు. 5 నిమిషాలే కదా నేను ఆ పిల్లని వదిలేసింది. నాకేం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. అయ్యో ఈ టైంలో ఎవరు వచ్చింది? ప్యూరి శాంబాబు అనుకుంటా. సరే వెళ్ళి ఓపెన్ చేద్దాం డోర్. చెప్పు శాంబాబు, ఏంటి ఇలా వచ్చావు? దా లోపలికి రా. అదేం లేదు ప్యూరి, నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? అంటే ఒక విషయం జరిగింది శాంబాబు. మార్నింగ్ నువ్వు కాఫీ షాప్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న పిల్ల వచ్చి నేనే వాళ్ళ డాడీ అని అన్నది. అయితే నేను వాళ్ళ డాడీ కాదని చెప్పినా కూడా ఆ పిల్ల వినలేదు. బట్ ఆ పిల్లతో ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించి నేను ఇంటికి తీసుకుని వచ్చాను. కానీ ఒక పోలీస్ అతను వచ్చి నన్ను చాలా భయపెట్టాడు. ఆ పోలీస్ తో మాట్లాడుతున్న గ్యాప్ లో ఇంట్లో ఉన్న పిల్ల మళ్ళీ కనబడట్లేదు శాంబాబు. నాకేమీ అర్థం కావట్లేదు. అయ్యో ప్యూరి ఏడకు, ఆ చిన్న పిల్లని నేను చూసాను. అవునా శాంబాబు, నిజంగానే చూసావా? ఎక్కడ చూసావు? తొందరగా చెప్పు. అంటే నువ్వు పోలీసోడితో మాట్లాడినప్పుడు ఆ జిడ్డు మొహమోడు పిల్లనెత్తుకొని ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నాడు ప్యూరి. నేను నా కళ్ళారా చూసాను ప్యూరి. నేను అప్పుడే అనుకున్నాను, బయట ఎక్కడా కనబడలేదంటే పక్కా వీడి దగ్గరే ఉండుంటది. అయిపోయావురా, వస్తున్నాను రా. రారా ఎర్రబాబు, టైంకి బయటే ఉన్నావు నా కోసం వెయిట్ చేస్తూ. రే ఎర్రబాబు ఉండరా, నిన్ను తీసుకెళ్తాను ఇప్పుడు జైలుకి. అయ్యో ఏంటి సార్ ఇలా వచ్చారు మళ్ళీ? ఏంట్రా ఇలా రావడం? నిన్నే ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్తాను చూడు. సార్ నన్ను స్టేషన్ కి ఎందుకు సార్? సార్ ఏమైంది సార్? మా వాడిని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇది మీ ఊడే కదా, అయితే నిన్ను కూడా బొక్కలతో వచ్చానమాట. సార్ అసలు ఏమంటున్నారు సార్? నన్ను ఎందుకు బొక్కలతో వస్తా అంటున్నారు? మీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారు కదరా, ఆ పిల్లల్ని దొబ్బేశారు. ఎక్కడుంది ఆ పిల్ల? చెప్పండి రా, అమ్మేశారా ఏంటి? సార్ అసలు ఏం జరిగిందో వినండి సార్. ముందు నేను నిజంగానే మీకు ఒక అబద్ధం చెప్పాను, దానికి చాలా సారీ. కాకపోతే ఆ పిల్లని నేను అమ్మేయాలని అనుకోలేదు. ఆ పాపే నేను కాఫీ షాప్ లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి డాడీ అని తిరిగింది. ఆ పాప అలా నా దగ్గరికి రాగానే నేను కంప్లైంట్ ఇద్దామని మీ దగ్గరికి వచ్చాను. మీరే నన్ను పట్టించుకోలేదు. సరే ఆ చిన్న పిల్లని ఎక్కడ బయట వదిలేస్తామని నా దగ్గర ఉంచుకున్నాను. మళ్ళీ మీరు వచ్చి నాతోనే గొడవ పడుతున్నారు. మరి అలాంటప్పుడు ఇందాక నేను వచ్చి అడిగినప్పుడు ఇవ్వాలి కదరా పాపని, మళ్ళీ నాకు రిటర్న్. మరి ఏం చేసావు అప్పుడు?
అంటే అది సార్ యాక్చువల్ గా ఆ పాపతో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి నాతోనే ఉంచుకుందాం అనుకుని కకృతి పడ్డాను సార్. బట్ ఇప్పుడు ఆ పాప కనబడట్లేదు. ఎవడో జిడ్డు ముఖం వాడు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయాడంట. మా పక్కింటి శ్యాంబాబు చూసి చెప్పడానికని వచ్చాడు. ఇంతలో మీరు వచ్చారు సార్. సూపర్ రా ఎర్రబాబు, ఇప్పుడికిప్పుడు కథ బలే అల్లేవు. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు ఇదంతా నేను నమ్మేయాలా? సార్ నిజం చెప్తున్నాను సార్. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? ఒక్క నిమిషం ఆగరా, నాకు ఫోన్ వస్తుంది, మాట్లాడి నీ పని చెప్తాను. చెప్పరా బుల్రెడ్డి, ఏంటి ఇలా ఫోన్ చేసావు? సార్ మనం వెతుకుతున్న పిల్ల ఉంది కదా, ఎయిర్పోర్ట్ లో కనిపించింది సార్. ఒక జిడ్డు మొక్కం వాడు అక్కడ వదిలేసి పారిపోవడం మేము సీసీటీవీలో చూసాం. మేము పట్టుకునే లోపు ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు బోర ఏరియాలో ఉంది సార్. ఓరి బాబు, ఎంత పని అయిందిరా బాబు. సరే నువ్వు ఫోన్ పెట్టారా బాబు, నేను వెళ్ళి తొందరగా ఆ పిల్లని తీసుకొచ్చేస్తాను. మేబీ ఆ ఎర్రబాబు చెప్తుంది నిజమేనంటావా? సరే ఎందుకైనా మంచిది, ఆ ఎర్రబాబుని కూడా నాతో తీసుకెళ్తా. ఏమైనా తేడా జరిగితేవో అన్ని బొక్కలో వేసేద్దాం. ఎర్రబాబు రారా, మనం బయటికి వెళ్ళాలి అర్జెంట్ గా, తొందరగా రా. సార్ ఎక్కడికి సార్? ఎక్కడికి? నీకు అవన్నీ ఎందుకురా, రారా తొందరగా. సరే సార్ నేను వస్తాను. శ్యాంబాబుని కూడా తీసుకుని వస్తాను. ఊరు బాబు, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెలుసు కదా నీకు. మా మేనేజర్ ఊరుకోడరా బాబు, నువ్వు వెళ్ళరా. సరేరా, ఓకేలే, నేను వెళ్ళేసి వస్తాను. సార్ ఇంత దూరం తీసుకొచ్చారేంటి సార్? నైట్ అయిపోయింది దెబ్బకి. ఏం లేదురా, నీతో డిస్కోకి రావాలని ఆశ. మరి ఏంటి సార్ మీరు ఏదో కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు? అబ్బాయి ఏం లేదురా ఎర్రబాబు, కొంచెం జోకు చేసా. సరే గాని నీకు డాన్స్ వచ్చా? డాన్స్ అంటే అంతగా రాదు సార్, ఏదో కొంచెం వచ్చు. ఆ కొంచెం ఏదో ఇప్పుడు నాకు ప్రదర్శన చేసి చూపించరా ఎర్రబాబు. సార్ ఇప్పటికిప్పుడు డాన్స్ అంటే ఎలా సార్? మ్యూజిక్ ఉంటే డాన్స్ వచ్చేద్దా ఏంటి? నేను చెప్తున్నాను కాబట్టి రావాలరా ఎర్రబాబు. తొందరగా వెళ్ళేస్తావా? బొక్కలో నేనే చేయాలా నిన్ను? అయ్య బాబోయ్, ఇంత చాలా ప్రాబ్లం అయిపోయింది. సరేలే, వచ్చి డాన్స్ వేసేస్తే అయిపోతుంది. ఈడెవడు ఇంత బాగా వేస్తున్నాడు? సరే మనం కూడా ఏదో ఒకటి వేసేద్దాం. ఈ బొడ్డోడు ఏదో స్టెప్ వేస్తున్నాడు, అలాగే వేసేద్దాం. అవ్వా అవ్వు, ఏహే, అయిపోయింది. ఏంట్రా స్టెప్పులు ఏమంటే ఎక్సర్సైజులు చేస్తున్నాం? ఆపు చిచ్చి డాన్స్ బరువు తీసేసాడు రా వీడు. అంటే సార్ నాకు వచ్చింది ఇంతే సార్, మీరేస్తే నేను చూస్తానులేండి. పోరా పక్కకి వెళ్ళి కూర్చో, నేను డాన్స్ ఎలా వేయాలో చూపిస్తా. సరే సార్, ఓకే, నేను ఇక్కడ కూర్చుంటాను, వెయ్యండి. కెప్టెన్ ఈజ్ రిపోర్టింగ్ టు డాన్స్ సార్. ఇక మొదలెడదాం. జింగిల పజికజా జంగుల కర్జికర్జా ఓయ్ ఓయ్ హుచ్చురోయ్ డరడరడరడరోయ్ డండడడండడోయ్ హే హోయ్ 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 హే డిండిడిడిడోయ్ ఏయ్ ఏయ్. చూడరా, పోలీస్ కాకముందు నేను ఎంత మంచి డాన్సరు. ఏయ్ ఏ పాపా, చూసి నేర్చుకో. ఇవన్నీ కాదురా, ఒంటికాలి మీద డాన్స్ చేస్తా చూడు. ఓం నమో శివరుద్రాయ. సార్ మీరు ఎంత గొప్ప డాన్సరో నాకు అర్థమైంది సార్. చాలు మనం వెళ్ళి పిల్లని ఎత్తుకుదాం రండి. చాలా కాలం అయిందిరా డాన్స్ చేసి, ఇంకో 2 స్టెప్పులు వేసి వస్తాను ఆగు. అయ్యో రామా, తొందరగా రండి సార్. మీరు పోలీస్ అని మర్చిపోయారా? ఓ షాట్, మర్చిపోయాను రా ఎర్రబాబు. ఓకే పద వెళ్దాం. మాము, మా డాడీ నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చినట్టున్నాడు. చూస్తే తిడతాడు, పారిపోవాలి. సార్ చూసారా సార్, మీరు వేసిన డాన్స్ కి తెల్లారిపోయింది కూడా. తొందరగా పిల్లని వెతికేసి వెళ్దాం పదండి. నిజమేరా ఎర్రబాబు, తొందరగా వెతికేద్దాం పద. సార్ ఎంతసేపు ఎతికినా దొరకట్లేదేంటి సార్? ఏం చేయాలి సార్ ఇప్పుడు? అవునరా ఎర్రబాబు, నాకు కూడా కాళ్ళు అవుతున్నాయి. నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు వెళ్ళి ఎతికేసిరా. అయ్యో ఈసారి ఎప్పుడు ఇంత, నేను వెళ్ళి ఎతుకుతాను. అబ్బాయి ఎంత సమ్మగా ఉందో, కాళ్ళు పీకేస్తున్నాయి అప్పటి నుంచి. అవునీ పాప ఎవరు? పాప మీ మమ్మీ డాడీ లేరా? ఉన్నారు సార్, అక్కడ ఎర్ర బట్టలు వేసుకుని ఎత్తుకుతున్నారు కదా, నన్ను ఎత్తుకుతుంది. నేను ఇక్కడ ఉన్నాను చెప్పకండి మా డాడీకి. ఎర్ర బట్టలు అంటే ఆ వంతుని మీద ఉన్న ఎర్ర సొక్క అతనే కదా? అవునంకుల్, ఆయనే మా డాడీ. అంటే ఆ పిల్ల ఈ పిల్లే కదా? వామ్మో, ఆ పిల్ల ఈ పిల్లే. ఏ పిల్ల, నీకోసమేనా మేము అప్పటి నుంచి ఎదుగుతుంది. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, గోడిగేసుకుని ఇక్కడ కూర్చున్నావు ఏంటి పిల్ల? అరే బాబు ఎర్ర బాబు, ఇటురా, పిల్ల దొరికేసింది. సార్ ఏం మాట్లాడుతున్నారు? అరే అవును, పిల్ల దొరికేసింది, వస్తున్నాను. వావ్, ఎంత సంతోషంగా ఉందో నాకు. అయ్యో వీటి, ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి? ఇంత దూరం ఎలా వచ్చాను అసలు? హాయ్ డాడీ, నేను నిన్ను మళ్ళీ పట్టేసుకున్నాను. మళ్ళీ తప్పిపోయావు, నేను నిన్ను మళ్ళీ పట్టేసుకున్నాను. ఎత్తుకొని నన్ను ముందు
ఫస్ట్. అయ్య బాబోయ్, ఇది ఒకటి ఉంది కదా. సరే రా, ఎక్కు సంకనెక్కు. అమ్మో ఎంత ఫాస్ట్ గా ఎక్కేసిందో. బాగుందిరా ఎర్రబాబు మీ అన్యోన్యత. ఇంకా పిల్లని ఇస్తే నేను తీసుకుని వెళ్తా. సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి సార్. ఇప్పుడే కదా కలిసాం, నేను చాలా హ్యాపీగా ఉన్నాము. మరి వాళ్ళ పేరెంట్స్ ఏమవ్వాలరా ఎర్రబాబు? నిన్ను బొక్కలు వేయాలా లేకపోతే ఆ పిల్లని నాకు ఇచ్చేస్తావా? సార్ ఇతనే మా డాడీ. మీరేం మాట్లాడుతున్నారు? నేను మా డాడీని వదిలి ఎక్కడికి వెళ్ళను. బాగా ట్రైనింగ్ ఇచ్చావురా ఎర్రబాబు. అస్సలు మన మాట వినట్లేదుగా. నిన్నే డాడీ డాడీ అని తిరుగుతుంది. సార్ నేను ఏ ట్రైనింగ్ ఇవ్వలేదు సార్, నిజంగానే చెప్తున్నాను. ఈ చిన్న పాప నన్ను కలిసినప్పటి నుంచి డాడీ డాడీ అని పిలుస్తుంది. ఒక్క నిమిషం ఉండరా, నాకు ఫోన్ వచ్చింది, ఇప్పుడే వస్తాను. చెప్పరా బుల్రెడ్డి, కరెక్ట్ టైంలో ఫోన్ చేస్తున్నావు ప్రతిసారి. సార్ ఆ పిల్ల దొరికేసింది సార్. వచ్చేయండి, మీరు వచ్చేయండి, అర్జెంట్గా వచ్చేయండి. అదేంట్రా, ఇక్కడ కూడా ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల ఎవరో నాకు తెలుసు సార్, మీరైతే వచ్చేయండి ఫస్ట్. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద పెంట పెట్టేశాడేంటి వీడు. ఏదోటి మేనేజ్ చేసేద్దాం. ఈ టైంలో ఇంత పెద్ద ట్విస్ట్ పడ్డదేంట్రా అబ్బాయిలు. పిల్ల దొరికేసింది అనుకున్నాం, ఆ పిల్ల వేరు ఈ పిల్ల వేరంట. ఈ పిల్లకి నాన్న వీడు కాదంట, ఆమెమో నాన్న అంటుంది. అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకు కూడా అర్థం కావట్లేదా? ఇది అర్థం అవ్వాలంటే మీరు పార్ట్ 3 చూడాల్సిందే. అండ్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ సిరీస్ నచ్చినట్లయితే ఐ లవ్ యువర్ సిరీస్ అని చెప్పి కామెంట్ కూడా చెయ్యండి, సరేనా? అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేయడం అంటే మామూలుగా కాదు, సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి అబ్బాయిలు. బాయ్.